మంది అపోస్తలులు అందరూ విడిచిపెట్టేస్తారు. వాళ్ళందరూ విడిచిపెట్టినా నాకు బాధ లేదు. ఇదిగో ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టమాకు, ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండను, నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండలేను. బాగా ఆలకించండి. ఓ తమ్ముడుగా చెప్తున్నాను, ఆయన మీద ఏ పాపం లేకపోయినా తండ్రి ఆయన్ని వదిలిపెట్టేస్తే వెలవెలలాడిపోయిన ఈ దేవుడు మనలో ఇన్ని పాపాలు పెట్టుకొని దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. ఆయనలో ఏ పాపం లేదు వాస్తవానికి, అయినా సరే దేవుడు ఆయన్ని విడిచిపెట్టేస్తే ఆ ఒక్క నిమిషం తట్టుకోలేకపోయాడు. కానీ మనకున్న అవసరాల కోసం, మనకున్నటువంటి కోరికలను జరిగించుకోవడానికి కోసం, మనకున్నటువంటి నిర్ణయాలు జరిగించుకోవడానికి కోసం దేవుణ్ణి వదిలేస్తున్నాం. కానీ ఈయన మాట్లాడే మాట చూడు, నన్ను వదలొద్దు, నన్ను వదలొద్దు, నన్ను వదలొద్దు. నీ సాన్నిహిత్యం నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి. అయ్యా నీవనేవాడు లేకపోతే ఈ భూలోకంలో ఒక్క నిమిషం నేను బ్రతకలేనని కేవలం నీ నా పాపాలను బట్టే కలవరి సిలువలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇదిగో మనుషులందరూ నన్ను వదిలేశారు, శిష్యులందరూ వదిలేశారు, నా తల్లిదండ్రులే నన్ను వదిలేశారు, నా కాడ తిన్నవారే వదిలేశారు, నాతో ఉన్నవారే వదిలేశారు. అయ్యా నీవు నన్ను వదిలేయద్దు ప్రభువా, నీవు నన్ను వదిలేయద్దు ప్రభువా, ఈ లోకంలో నీవనేవాడు లేకపోతే నేను జీవించలేను ప్రభువా అని ఒక దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సృష్టికర్త మాట్లాడుతున్నాడు. దేవా నీవు నన్ను వదిలేయొద్దని. ఈరోజు నేను అంటాను, మీ తమ్ముడుగా ఒక కొడుకుగా మాట్లాడు. మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన వ్యక్తిగతమైన కార్యక్రమాల్లో, మనం మాట్లాడే మాటల్లో దేవుడు ఉన్నాడా? ఎక్కడికొచ్చి అంటాం, ఇదిగో జయకుమార్ ప్రార్థిస్తే మాకు బాగా అయిపోయింది, జయకుమార్ ప్రార్థిస్తే మాకు అన్నీ జరిగిపోయినాయి అని అంటాడు. దేవుడు అంటాడు, జయకుమార్కి ఆ పవర్ ఇచ్చింది నేనున్నాను మీ జీవితం. జయకుమార్కి ప్రార్థన చేయమని చెప్పిన వాడిని నేనున్నాను మీ బ్రతుకుల్లో. విడిచేసినాను. శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు అనేక మంది ఉన్నారు. ఎప్పుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, ఆ స్వస్థతలు జరిగినప్పుడు, తిండి ఇచ్చినప్పుడు, భోజనం ఇచ్చినప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు. కానీ దేవుణ్ణి అప్పగించే టైంలో దేవుడు మన కోసం ఇదిగో ఈ నరక యాతన కొడుతున్న సమయంలో ఆడెవరైనా ఉన్నారు?